వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ కార్నర్. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఇవాళ మరొక బ్రాస్ కలెక్షన్స్తో అయితే మేము ముందుకైతే వచ్చామట. సో నేను ఇవాళ దేవుడికి సంబంధించిన ఇత్తడి సామాన్లు కొన్ని అయితే ఆన్లైన్లో అయితే పర్చేస్ చేశానమాట. సో నేను మీటు ఎంటర్టైన్మెంట్స్లో పేజ్ నుంచి తీసుకున్నాను. వీళ్ళకి సేమ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీరు కూడా కావాలంటే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయచ్చు. అండ్ నేను ఏమేమి తీసుకున్నాను అన్నీ మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పంచపాత్ర అయితే తీసుకున్నాను అనమాట. సో చాలా హెవీ వెయిట్గా ఉంది పంచపాత్ర. అండ్ స్పూన్ చూసుకున్నట్లయితే మనకు డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందన్నమాట. ఒక యాంటిక్ పీస్ టైప్గా ఉంది కదా స్పూను. అండ్ పంచపాత్ర అయితే చాలా వెయిట్ ఉంటుందన్నమాట. సో అందుకని బాగా నచ్చి అయితే తీసుకున్నాను. చాలా వెడల్పుగా బాగుంది, చాలా హెవీ వెయిట్ అనమాట. సో ఒకసారి క్వాలిటీ అంతా చూసారు కదా, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ కుందులు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కూడా మీకు ఇందులో చాలా కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి కానీ ఇవైతే చాలా వెడల్పుగా ఉంది. అండ్ చాలా పెద్ద సైజు కుందులే అనుకోవచ్చు. నూనె చాలా బాగా పడుతుంది. దీనికి కింద ఒక ఫ్లేవర్ టైప్ అయితే వచ్చి చాలా బాగుందనమాట బేస్ కూడాను. సో మీకు ఈ ప్రైసెస్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేట్టు. చూసారు కదా, మన అరచేయి పట్టే అంత వెడల్పు అయితే ఉందన్నమాట. ఇవి కూడా చాలా హెవీ వెయిట్గా చాలా బాగుంది. ఫెస్టివల్స్ అప్పుడు యూస్ చేసుకుంటే అఖండ దీపాలుగా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న చిన్న పీటలు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇందులో మనకు సైజెస్ ఉంటుంది. ఇది ఫస్ట్ సైజ్ అయితే తీసుకున్నాను. సో సైజుని బట్టి కూడా మనకు ప్రైజెస్ అయితే ఉంది. ఇది కూడా చాలా ఘనంగాను చాలా బాగుందనమాట. సో చూసారు కదా, మనకు కింద స్టూల్ దగ్గర ఒక చిన్న డిజైన్ లాగా వచ్చి ప్లేట్ చుట్టూ మనకు సైడ్లో అట్లా క్రాస్ లైన్స్ వచ్చి ఉంటుంది. సో ఈ విధంగా మనము దేవతామూర్తులని, చిన్న సైజ్ దేవతామూర్తులని కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇందులో 3-4 సైజెస్ అవైలబుల్లో ఉంది. నేను ఫస్ట్ సైజ్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను ఒక 2. సో అన్నపూర్ణాదేవి, లలితాదేవి పెట్టుకునేదానికి. సో చాలా చక్కగా ఉన్నారు కదా అమ్మవారు పీట మీద. ఇది వచ్చేసి మనకు ఫేమస్ అవుతుంది కదా వెంగమాంబ హారతి అనమాట. సో ఈ హారతితో వెంకటేశ్వర స్వామికి ఈ హారతి ఇస్తే చాలా మంచిది. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అదంతా మనం ముత్యాలు వేసుకొని మిడిల్లో మనం కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ వేసుకొని స్వామివారికి ముత్యాల హారతి ఇస్తే చాలా మంచిది. కొంచెం లైట్ వెయిట్ కానీ ఆ ప్రోడక్ట్ అయితే బాగుందన్నమాట ఆ ప్రైస్కి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మనకు ఇన్ని తీసుకున్నామనేసి ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ లాగా కుంకుమ ప్లస్ అమ్మవారి కాయిన్ అయితే ఇచ్చారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది, థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ మన వీడియో. హోప్ ఈ వీడియో అందరికీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంతకుముందు మనం చేసిన బ్రాస్ కలెక్షన్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.